అణుబాంబు ఈ పేరు వినగానే ఒక రకమైన భయం కలుగుతుంది కదా. 1945లో హిరోషిమా నాగసాకిలో అణుబాంబు పడినప్పుడు లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వీడియోలో అణుబాంబు ఎలా పనిచేస్తుంది, దాని లోపల ఏం జరుగుతుంది, అలాగే అణుబాంబు యొక్క సైన్స్, టెక్నాలజీ, దాని పార్ట్స్, వాటి ప్రభావాల గురించి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అణుబాంబు అనేది న్యూక్లియర్ ఫిజన్ లేదా న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా హై ఎనర్జీని విడుదల చేసే ఒక ఆయుధం. ఈ శక్తి కేవలం సెకండ్లలో నగరాలను నాశనం చేయగలదు. 2 రకాల అణుబాంబులు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫిజన్ బాంబులు, వీటిని అటామిక్ బాంబులను కూడా పిలుస్తారు. యురేనియం లేదా ప్లూటోనియం అణువులను విడగొట్టడం ద్వారా శక్తిని విడుదల చేస్తాయి. ఇంకోటి ఫ్యూజన్ బాంబులు, దీన్ని హైడ్రోజన్ బాంబులను కూడా పిలుస్తారు. హైడ్రోజన్ అణువులను కలపడం ద్వారా శక్తి విడుదల చేస్తాయి. ఇవి ఫిజన్ బాంబుల కంటే 100 రెట్లు శక్తివంతమైనవి. అణుబాంబు పనిచేయడానికి ప్రధానంగా న్యూక్లియర్ ఫిజన్ ఉపయోగపడుతుంది. ఇది ఎలా జరుగుతుందో చూద్దాం. ప్రతి అణువు మధ్యలో ఒక న్యూక్లియస్ ఉంటుంది. ఇందులో ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఉంటాయి. యురేనియం లేదా ప్లూటోనియం వంటి ఫిజనబుల్ మాలిక్యూల్స్ ఈ న్యూక్లియర్ ఫిజన్కి ఉపయోగపడతాయి. ఒక న్యూట్రాన్ ఈ న్యూట్రాన్స్ను తాకినప్పుడు అది 2 లేదా అంతకంటే ఎక్కువ చిన్న న్యూక్లియస్లుగా విడిపోతుంది. ఈ ప్రక్రియలో భారీ శక్తిని విడుదల చేస్తుంది, అంటే హిట్, గామా రేడియేషన్ల ద్వారా. 2 లేదా 3 అంతకంటే ఎక్కువ న్యూట్రాన్లు విడుదలవుతాయి. ఇవి ఇతర న్యూక్లియస్లను తాకి మరిన్ని ఫ్యూజన్లని క్రియేట్ చేస్తాయి. ఈ విధంగా ఒక చైన్ రియాక్షన్ జరుగుతుంది. ఇది సెకండ్లలో భారీ శక్తిని విడుదల చేస్తుంది. ఉదాహరణగా 1945లో హిరోషిమాపై చేసిన లిటిల్ బాయ్ బాంబు 64 కిలోల యురేనియం 235తో ఇది 15,000 టన్నుల TNTతో సమానం. దీంట్లో సెకండ్ టైప్ ఫ్యూజన్ బాంబ్, దీనిని హైడ్రోజన్ బాంబ్ అని కూడా పిలుస్తారు. ఇది ఎక్కువ శక్తిని విడుదల చేస్తుంది. ఇవి టెల్లర్ ఉలాం డిజైన్ ఆధారంగా పనిచేస్తాయి. వీటిలో 2 స్టేజ్లు ఉంటాయి. ప్రైమరీ స్టేజ్లో ఒక చిన్న ఫిజన్ బాంబు, ఇది గామా రేలు, ఎక్స్రేలను రిలీజ్ చేస్తుంది. సెకండరీ స్టేజ్లో ఫ్యూజన్ ఫ్యూయల్ అంటే డ్యూటేరియం, ట్రిటియం, లిథియం డ్యూటైరైడ్ కలిగిన క్యాప్సూల్స్ ఉంటాయి. దీని యొక్క ప్రక్రియ ప్రైమరీ ఫిజన్ బాంబు పేలినప్పుడు ఎక్స్రేలు ఒక రేడియేషన్ కేసులో హోల్రామ్ రిఫ్లెక్ట్ చేస్తాయి. ఈ రేలు సెకండరీకి మూవ్ అయ్యి హై టెంపరేచర్ ద్వారా సూర్యుడి లోపల ఉన్నట్లు క్రియేట్ చేస్తాయి. డ్యూటేరియం, ట్రిటేరియం మాలిక్యూల్స్ కలిసి హీలియం అణువులను క్రియేట్ చేస్తాయి. అలాగే ఇవి భారీ శక్తిని విడుదల చేస్తాయి. ఈ ఫ్యూజన్ రియాక్షన్ నుంచి వచ్చిన న్యూట్రాన్లు ఎక్స్ట్రా ఫిజన్ రియాక్షన్ ద్వారా యురేనియం టెంపర్లో అప్డేట్ అవుతాయి. దీనిని ఫిజన్ ఫ్యూజన్ ఫిజన్ సీక్వెన్స్ అంటారు. ఉదాహరణగా 1952లో అమెరికా పరీక్షించిన ఈవీ మైక్ హైడ్రోజన్ బాంబు 10.4 మెగాటన్ల శక్తిని విడుదల చేసింది. ఇది హిరోషిమా బాంబు కంటే 700 రెట్లు శక్తివంతమైనది. అణుబాంబు పేలినప్పుడు ఏం జరుగుతుంది? దీని ప్రభావాలు 4 రకాలుగా ఉంటాయి. థర్మల్ ఎనర్జీ హీట్ అంటే కోట్ల డిగ్రీల టెంపరేచర్ను సృష్టిస్తుంది. ఇది ఫైర్ బాల్ను క్రియేట్ చేస్తుంది. ఈ వేడి మైల్ దూరంలో ఉన్న నగరాలను కాల్చేస్తుంది. ఒక శక్తివంతమైన గాలి యొక్క వేవ్స్ భవనాలను, వాహనాలను నాశనం చేస్తుంది. గామా రేలు న్యూట్రాన్ రేడియేషన్ విడుదలవుతాయి. ఇవి తక్షణం ప్రాణ నష్టం కలిగిస్తాయి. రేడియేషన్ సీక్నెస్ కారణంగా వారాల్లో మరణాలు సంభవిస్తాయి. పేలుడు ద్వారా రేడియో యాక్టివ్ ధూళి గాల్లోకి లేచి వాతావరణంలో వ్యాపిస్తుంది. ఇది సంవత్సరాల తరబడి క్యాన్సర్, జన్మలోపాలకు కారణమవుతుంది. అణుబాంబు అనేది సైన్స్ యొక్క అద్భుతం,
కానీ అదే సమయంలో విధ్వంసకరమైన ఆయుధం. ఫిజన్, ఫ్యూజన్ రియాక్షన్ల ద్వారా ఇది సెకండ్లలో భారీ శక్తిని విడుదల చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ అణుబాంబు టాపిక్ అనేది కేవలం నాలెడ్జ్ కోసమే. ఈ అణుబాంబుని యూజ్ చేయకుండా ఉంటేనే ప్రకృతికి మంచిది. మీరు ఈ టాపిక్ గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.